వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. కాంగ్రెస్ లో మల్లన్న వ్యవహారం అగ్రనేతలకు తలనొప్పిగా మారిందా? అలాగే వదిలేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందనే భయం నేతలను వెంటాడుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసలు మల్లన్న ఎందుకు ఇలా రివర్స్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా ఎందుకు తయారయ్యాడు అనే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వేధిస్తున్నాయా? అసలు మల్లన్న వ్యూహం ఏంటి, హస్తానికి వచ్చిన చేటు ఏంటి? లెట్స్ వాచ్. కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న వ్యవహారం రోజుకో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇటీవల తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలు నిలుస్తున్నారు ఆయన. ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి విషయంలోనూ మంత్రి పొంగులేటి విషయంలోనూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో మంట పెట్టాయో అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీని కలవర పెడుతున్నాయి. వచ్చేది బీసీ ప్రభుత్వమేనని, తెలంగాణలో ఇదే చివరి ఓసీ సర్కార్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో మల్లన్న చేసిన వ్యాఖ్యలు హస్తం నేతల్లో తలనొప్పిగా మారాయట. ఎందుకంటే ప్రస్తుతం సీఎం పదవిలో ఉన్న రేవంత్ బీసీ కాకపోవడం ఒక కారణమైతే, ఓసీలకు ఇదే చివరి అధికారమని కామెంట్స్ చేయడంతో మల్లన్న ఏం ఆశించి ఈ రకమైన కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో బీజేపీలో ఉన్న మల్లన్న అక్కడ సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అయితే హస్తం పార్టీలో కూడా గత ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో కొంత నిరాశలో ఉన్న మల్లన్న ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నుంచి మల్లన్న వ్యవహార శైలి హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. ఎందుకంటే తరచూ ఏదో రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య బీసీ నినాదం ఎత్తుకొని మరింత చర్చనీయాంశం అవుతున్నారు. అయితే మల్లన్న వ్యూహాత్మకంగానే బీసీలను ఆకర్షిస్తున్నారనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. బీసీల మద్దతు కూడగట్టుకొని తనకంటూ ఒక సపరేట్ రూట్ క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య బీసీ మంత్రాన్ని మల్లన్న గట్టిగానే జపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 60% ఉన్న బీసీలకు కేవలం 27% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతున్నాయని, బీసీ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కాస్త గట్టిగానే గలం విప్పే ప్రయత్నం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. దీనిపై ధర్నాకు కూడా సిద్ధమయ్యారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 11న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో మల్లన్న వ్యవహారం రోజు రోజుకు చాప కింద నీరులా విస్తరించడం కాంగ్రెస్ ను కొంత ఇబ్బంది పెట్టే అంశమే. మల్లన్న బీసీ మంత్రాన్ని ఈ స్థాయిలో చెప్పించడానికి కారణం కూడా లేకుండా పోలేదు. ఆయన బీసీ నేత కావడం, ఇప్పటి వరకు బీసీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేకపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని మల్లన్న భావిస్తున్నట్లు ఇంటర్నల్ గా వినిపిస్తున్న మాట. మొత్తానికి మల్లన్న వ్యవహారం హస్తం పార్టీకి తలపోటుగా మారడంతో పాటు కొత్త చిక్కులను తీసుకువచ్చే అవకాశం ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.